డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి. ఎందుకండి? అంత అంటే దేవుడు కనిపించడం, ఈయన కనిపెత్తాడు అంతే తేడా. ఏం చేశాడని దేవుడు అంటున్నారు? రోడ్లు గాని గిరిజన ప్రాంతాలకు వెళ్లి, అక్కడ మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లోకి కూడా వెళ్లి, ఆ సామాన్య మానవుడు వెళ్ళలేని నాటికి కూడా నిన్నటి వరకు అక్కడ ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి గిరిజనులు అందరినీ కలిసి కాళ్ళనడకతో నడిచి శుభ్రంగా అక్కడ ఏం జరిగిందా ఏంటని వాళ్ళ మంచి చెడు చూశాడు. మొన్న కంకిపాడులో మీటింగ్ పెట్టినప్పుడు ఈ రోడ్డు సెలక్షన్ చేశాడు. అనుకున్న ప్రకారం 4 రోజుల లోపల ఈ రోడ్డు పోసాడు. 100 రైతులు ఒడ్లు కూడా 24 hours లో మాకు డబ్బులు పడిపోయినాయి అండి. సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని అన్నారు కదా. రాజకీయాలు సినిమాలు ఇప్పుడు చూస్తున్నారు కదండి అందరూ. ఇప్పుడు రాజకీయాలు తెలియనివాడైతే ఇంత పరిపాలన చేయలేడుగా. ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? ఏ ప్రభుత్వం అన్నా వచ్చి ఇలా దగ్గరికి వచ్చి మనుషుల దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడారా? రోడ్డు శాంక్షన్ చేశాడు, 4 రోజుల లోపలే రోడ్డు వేయించాడు. మళ్ళీ దాన్ని పరిశీలించడానికి కూడా వచ్చాడు. మాట ఇస్తే కరెక్ట్ 100% మాట మీద నిలబడే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. నమ్మొచ్చు అండి, మామూలుగా దేవుడిలాగా నమ్మొచ్చు. గిరిజన ప్రాంతాల్లోకి అసలు మారుమూల ప్రాంతాలండి అయ్యి. ఎవళ్ళు వెళ్ళలేరు. ధైర్యంగా డేరింగ్ డాషింగ్ గా వెళ్లి చూసి వచ్చాడు. ఎవరి వల్ల కాదండి, సాధ్యపడదు. ఆయన వెళ్ళాడు, మాట్లాడాడు వాళ్ళతో.